హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఒక్కసారి వంకాయలతోని ఈ టైప్లో కర్రీ చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఈ విధంగా చేసుకుని వేడి వేడి అన్నంలో ఇది కాస్త వేసుకొని తింటుంటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉందండి. ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మొదలే వంకాయ, ఆ వంకాయ కర్రీని ఈ టైప్లో చేస్తే ఇంకెంత బాగుందంటే అంత బాగుందండి. దానికి మంచి లేత వంకాయల్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఒక్క వంకాయ ఏంటంటే దీన్ని 4 భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోద్ది. నేనేంటంటే మంచి మీడియం సైజులో ఉండే చిన్న చిన్న మంచి లేత వంకాయలు తీసుకున్నానండి. ఇలాంటి కాయలతోనే మనం చెయ్యాలే కానీ ఇట్టే కరిగిపోతాయండి నోట్లో పెట్టుకోగానే. ఆ విధంగా మనం కాయల్ని తీసుకునేసి వాటితోనే చేసుకుందామండి. ఈ టైప్లో ఒక్కొక్క కాయని 4 దబ్బలుగా కట్ చేసుకుందాం. తొడిని తీసేసి 4 దబ్బలుగా కట్ చేసి దీనికి ఏంటంటే ఈ వంకాయలకి ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళు తయారు చేసి పెట్టే అవసరం లేదండి. ఓకేనా? ఇవి వెంటనే మనం దాంట్లో వేసేసుకోవాలి. కట్ చేసిన వెంటనే కట్ చేసిన వెంటనే ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసేసుకోవాలి. అది ఎలాంటి బౌల్ అంటే ఆ బౌల్ మనం ఉడకబెట్టేట్టుదై ఉండాలి. ఓకేనా? ఇప్పుడు దాంట్లో కట్ చేసిన టమోటాలు, పండు మిరపకాయలు ఇవన్నీ కూడా దాంట్లో వేసుకొని చింతపండు అండి, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి దాన్ని కూడా దాంట్లో వేసేసుకొని చిటికెడు పసుపు, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్టు ఇవి వేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళండి ఒక గ్లాసున్నర వరకు నీళ్ళు పోసుకోవాలి. అంటే మరీ ఎక్కువ అవసరం ఉండదండి. ఇప్పుడు మనం ఆ గిన్నెలో ఎన్నైతే మనం ఈ కూరగాయలు వేస్తున్నామో అవిటికి కరెక్ట్గా లెవెల్ సరిపోయే మందం నీళ్లు పోసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి దీన్ని బాగా మనం ఉడికించుకోవాలండి. అంటే దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు ఉడికితే సరిపోతుంది. చూడండి ఈ టైప్లో ఉడికితే మనకి చాలండి. చూడండి ఒకసారి ఎలా ఉడికిందో. ఈ టైప్లో ఏంటంటే మనం గుజ్జులాగా తయారయ్యేలా ఇలా ఉడికించుకోవాలి. చూసారా ఎలా ఉడికిందో? ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసి బౌల్ పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టిన తర్వాత కొంచెం ఆ వేడి మీదనే ఒక ముద్దగా తీసుకునేసి దాంతో ఈ టైప్లో బాగా ఎనుపుకోవాలండి. ఒకవేళ మనం వేసిన పండు మిరపకాయల్లో కొంచెం స్పైసీ ఎక్కువ అనిపిస్తే మాత్రం ఆ పండు మిరపకాయల్ని ఇప్పుడు ఉడికిన తర్వాత ఎనుపుకునేటప్పుడే కొన్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? మంట తక్కువగా ఉంటే ఉంచుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్నైతే ఈ టైప్లో మనం బాగా ఎనుపుకోవాలండి. చూడండి ఈ విధంగా ఎనిపితే గుజ్జులాగా చూస్తేనే నోట్లోంచి నీళ్ళు వస్తాయండి. అంత బాగుంది కదా. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసుకుందాం. అదొక 2 గంటలు వేసుకుంటే చాలండి. దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసి వెల్లుల్లిపాయల్ని కొంచెం ముక్కులు అలా పొడిసి అందులో వేసుకోవాలండి. అప్పుడే దాని ఫ్లేవర్ అన్నది ఇందులోకి వస్తుంది. ఇప్పుడు ఎండుమిరపకాయల్ని ఒక 2టిని అలా ఇరిసి అందులో వేసుకునేసి కొంచెం వేగనిచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసిన ఒక ఉల్లిపాయ అండి, సన్నగా పొడవుగా ఉల్లిపాయని కట్ చేసి దీంట్లో వేసుకునేసి ఇప్పుడు ఏం చేయాలంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే దీన్ని సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఈ టైప్లో మంచి కలర్ రావాలండి. అప్పుడే దీంట్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఇంగు పొడి కొంచెం అలా వేసుకుందామండి, చిటికెడు. ఓకే? ఇప్పుడు అది వేసిన తర్వాత కొంచెం అలా కలిపేసుకునేసి కరివేపాకు దాంట్లో వేసుకొని దాన్ని కూడా కాస్త చిటపట్లానివ్వాలి. ఓకే? ఆ తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఎనిపి పెట్టిన ఈ వంకాయ టమోటాని అందులో వేసేసుకుందాం. అంటే వంకాయ, టమోటా, పండు మిరపకాయలు ఇవన్నింటినీ ఉడికించి బాగా ఎనిపి రెడీ చేసి పెట్టాం కదా. దాన్ని ఇందులో పోసి అదే బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసి అలా తొలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ కలిసే విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మరొక కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలండి. అంటే ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే ముందే ప్రతి ఒక్కటి ఉడుకున్నాయి కాబట్టి ఆ కొద్దిసేపు ఆ పోపు దీనికి బాగా పట్టాలి కాబట్టి. ఓకే? ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లేసుకొని దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసి ఆఖరణ ఒక్కసారి అలా రుచి చూసుకొని
సాల్టు ఇవన్నీ సరిపోయినాయి లేదా కరెక్ట్గా చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి దీన్ని వేడివేడి అన్నంలోకి అలా కాస్త వేసుకొని తింటుంటే కలుపుకొని ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ టైప్లో ఒక్కసారి వంకాయ టమోటాతోని పండు మిర్చిని కలిపి చేసి చూడండి. రుచి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇంత వంకాయ తినడం వాళ్ళైనా సరే దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. కానీ కూరగాయలన్నింటిలో కల్లా వంకాయనండి మంచి రుచికరమైనది, కానీ దాన్ని కొంతమంది తినరు. అలాంటి వాళ్ళు కూడా ఈ కర్రీని చూస్తే అలాగే లటా లటా తినేస్తారండి. అంత బాగుంది.